పట్టణ వాసులకు అందరికీ కూడా ఈ ప్రత్యేకమైన ఈస్టర్ దిన సందర్భంగా మీకు అందరికీ ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. యావత్ ప్రపంచమంతా కూడా ఈ దినము ఒక ప్రత్యేకమైన పర్వదినముగా జరుపుకుంటూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే, చరిత్ర పుట్టినది మొదలుకొని, లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు చరిత్రలో మరణించి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచిన వారు ఒక్కరు కూడా లేరు, ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణుడై తిరిగి లేచినాడు అంటే, ఆయన దేవుడు గనక మరణం ఆయన్ను ఆపలేకపోయింది. ఆయన దేవుడు గనక సమాధి ఆయన్ను బంధింపలేకపోయింది. కనుక యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు అనేక సందర్భాలలో, అనేక పర్యాయములు తన శిష్యులతోనూ తనతో కూడా ఉన్నవారితోనూ ఈ విధంగా తెలియజేస్తూ వచ్చాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయన హింసించి బాధపెట్టి అవమానపరిచి శిలువకు వేసి చంపుతారు. ఆయన మూడవ దినమున తిరిగి లేస్తాను, నీకంటే ముందుగా నేను గలిలయకు వెళ్తానని యేసుక్రీస్తు ప్రభు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. కనుక లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడినని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఎందుకు దేవుడు మరణించాలి? ఎందుకు సమాధిలో పెట్టబడాలి? ఎందుకు తిరిగి మరి మరణమును జయించి తిరిగి లేవాలి అంటే, ప్రతి మనుషుడు కూడా చనిపోతూ ఉన్నాడు, సమాధి చేయబడుతున్నాడు, లేదా కాల్చివేయబడుతున్నాడు. రకరకాల పద్ధతిలో మరణించిన తర్వాత మనుషులకు చేస్తూ ఉన్నారు. మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నది. మరణించిన తర్వాత ప్రతి మనుషుడు తిరిగి బ్రతుకుతాడు అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి, లోకానికి తెలియచేయుటకే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించిన, బ్రతుకుతూ ఉన్న, పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించిన తర్వాత తిరిగి బ్రతికి రెండు స్థలాలలో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. ఒకటి పరలోకమైనా వెళ్ళాలి, లేదా నిత్య నరకానికైనా వెళ్ళాలి. చాలాసార్లు నరకం అనే పదము మనం వింటూ ఉంటాం. నరకాన్ని అనుభవిస్తున్నామని కష్టంలో ఉన్నవారు చెబుతూ ఉంటారు. వాస్తవమే, నరకం గురించి ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు కూడా మనిషి నరకంలో యాతన పడుతూ ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. యుగాలు కూడా కాలుతూ ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడి ఉంది. సహజంగా ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా కాలిపోతున్న వారు మనం చూడలేం. లేదా మంటల్లో కాలుతున్నవారు భయంకరమైన కేకలు వేస్తూ ఉంటారు, నన్ను కాపాడండి అని భయంకరమైన యాతన పడుతూ ఉంటారు. కొంత సమయమే కాలిపోయే లోపు అంత భయంకరంగా కేకలు వేస్తే యుగాలు కూడా నిత్య నరకాగ్ని గుండంలో ఒక వ్యక్తి కాలుతూ ఉండాలి. అక్కడ అగ్ని ఆరిపోదు, ఆత్మకు చావు రాదు, దేహము కూడా పూర్తిగా కాలిపోతూ ఉంటది. అది బూడిద కాలు, యుగాలు కూడా కాలుతూ ఉండాలి. అటువంటి భయంకరమైన నరకము నుంచి తప్పించడానికే ఆ పరలోకము దేవుడు భూలోకానికి అనుగ్రహించి సర్వమానవాళి పాప విమోచన కొరకై గుడ్ ఫ్రైడే సందర్భంగా కలవరి శిలువలో నరజాతి యావత్తు కొరకై ఒక దేశమని
ఒక ప్రాంతమని, ఒక జాతని, ఒక మతమని కాకుండా సర్వ మానవాళి పాప విమోచన కొరకై ఆ పరలోకపు దేవుడు కలవరి శిలువలో మరణించాడు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో చీల, ఆయన ప్రక్కలో బల్లెము, ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ప్రభుయేసుక్రీస్తు వారు పంచ గాయములు పొంది రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి మరణమును జయించి ప్రభుయేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినము ఈ దినము అనగా ఈస్టర్. కనుక యేసు ప్రభు ఈ విధంగా ఆయన బ్రతుకున్న దినాల్లో తెలియజేస్తూ వచ్చాడు, సవాలు విసురుతూ వచ్చాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని. అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు కనుక మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన మరణము ద్వారా మన మరణము కొట్టివేయబడినది, ఆయన సమాధి ద్వారా మన పాపమంతా కప్పివేయబడినది, ఆయన తిరిగి లేచిన ద్వారా నూతన జీవం, నూతన బ్రతుకు, నూతన జీవితాన్ని దేవుడిచ్చాడు. కనుక ప్రియుడా, ఈస్టర్ సందర్భంగా ఈ లోకంలో మనం ఎక్కువ కాలం బ్రతకం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, మహా అంటే మనుషుడు బ్రతికితే 70 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ బతికితే 80 సంవత్సరాలు. అయినా కూడా మనుషుడు మరణించవలసిందే. మరణించిన తర్వాత యుగ యుగాలు కూడా దేవుని యొక్క రాజ్యములో దేవునితో కూడా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారాని తప్ప